Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీవీబీ. ఈరోజు జూలై 16, 2020 8:33 ఈస్టర్న్ స్టాండర్డ్ టైం, సాయంత్రం న్యూయార్క్ సమయం. భారత కాలమానం ప్రకారం శ్రీ సార్వరీనామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఆషాఢ బహుళ ద్వాదశి జూలై 17, 2020 తెల్లవారుజామున 6:04 శుక్రవారం. మరొక ఎపిసోడ్ ఆఫ్ టెకీ టాక్ కి స్వాగతము. లైవ్ ప్రత్యక్ష ప్రసారము జూలై 16 షో. నా పేరు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఏరియా అండ్ కేపీ కనక ప్రసాద్ ఏబీపీ ఎలా ఉన్నారు? న్యూయార్క్. హే కేపీ, చెప్పండి కేపీ. యా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? డూయింగ్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. Doing great. అనదర్ వీక్ ఇన్ Excellent, టెక్నాలజీ, అనదర్ షో, యునో. సో శ్రోతలకి ఈరోజు షో కొంత ఆటోమొబైల్లో నిస్సాన్ ఒకటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తుంది, దాని గురించి చూద్దాము. అది కాకుండా ఇంకా రెగ్యులర్ స్టఫ్ ఎట్లాగో ఉన్నాయి. నా దగ్గర మంచి జ్యూసీ కబుర్లు ఉన్నాయి. అమెజాన్ ఒక ఆటోమేషన్ ఒకటి ఉంది. ఇంకా 15 నిమిషాల్లో ఫుల్ గా ఛార్జ్ అయ్యే ఫోన్ గురించి చెప్తాను. 15 నిమిషాలు రెవల్యూషనరీ. సో మెనీ థింగ్స్ ఉన్నాయి. వెల్కమ్ టు ద షో అండి. నా పేరు కేపీ కనక ప్రసాద్, ఆల్బనీ నుంచి మాట్లాడుతున్నాను, న్యూయార్క్ మహానగరానికి. మేము ప్రతి గురువారం రాత్రి 8:30 ఈస్టర్న్ టైం ప్రకారము గత 8 సంవత్సరాలుగా మా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షోని నిర్వహిస్తున్నాము, ది టెకీ టాక్. వెల్కమ్ టు ద షో అగైన్. ఇది లైవ్ షో అండి. ఈ రోజు జూలై 16, 2020 అయితే ఈ రోజు మీరు లైవ్ వింటున్నారు. మీరు కాల్ చేసి ధారాళంగా మాట్లాడొచ్చు, కబుర్లు అవ్వచ్చు, ప్రశ్నలు అడగచ్చు, మమ్మల్ని తిట్టడం అవ్వచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. యుఎస్ఏ నెంబర్ వచ్చేసి 484-364-3471. స్కైప్ ఐడి మైండ్.మీడియా. ఇండియా నెంబరు 988-555-5672. యాక్చువల్ గా మనల్ని తిడుతున్నారు ఇది ఫేస్బుక్ చాట్ లో. టెకీ టాక్ పాడ్కాస్ట్ ఇంకా రిలీజ్ చేయలేదండి మీరేం తిడుతున్నారు. సో వీ హ్యావ్ టు డూ దట్. కొంచెం బిహైండ్ ఉన్న వెనక అంటే రావట్లేదా, కొంచెం వెనకబడ్డాము. సో దేర్ ఆర్ పీపుల్ ఆస్కింగ్. సారీ అండి, వీఆర్ ఆన్ ద వర్క్. కొంచెం జరుగుతున్నాయి విషయాలు. సో వీఆర్ బిహైండ్ దట్, బట్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఈ విషయం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్. అండ్ నెక్స్ట్ మనము మాది వెబ్సైట్ ఉందండి, మైండ్.మీడియా. దాంట్లోకి వెళ్తే మీకు బోల్డ్ అన్ని ఇవన్నీ కనిపిస్తాయి, పాడ్కాస్ట్లు ఇవన్నీ. మాది యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మైండ్ మీడియా అని సెర్చ్ చేసి వస్తుంది. అండ్ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఎక్కడంటే ఫాలో అవ్వచ్చు. చెప్పండి బీపీ, మన ఫార్మాట్ ప్రకారం మనకు నడుస్తున్న చరిత్రలో ఒకటి ఏదన్నా ఉందా మంచి టాపిక్? అదే మామూలుగా కరెంట్ అఫైర్స్ లాగా ఉన్న టాపిక్ గురించి మనం మొదలు పెడతాము. ఈ రోజు ఏం కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏం లేదు ప్రస్తుతానికి. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మొట్టమొదటి వార్త కనక ప్రసాద్. కరెంట్ అఫైర్ లేదంటూనే మీరు ఒకటి మర్చిపోయారు. ఏంటి? ట్విట్టర్ హ్యాక్. ఏదో హ్యాక్ అయింది. మామూలు హ్యాక్ కాదు అది. ఒబామా, బైడెన్, ఎలాన్ మస్క్ వీళ్ళందరికి పెట్టి, అయ్యా ఈ బిట్ కాయిన్ లింక్ కొడితే మీరు $1000 పంపిస్తే నేను 2000 పంపిస్తానని చెప్పి మెసేజ్ పెట్టారు. ఏది డైరెక్ట్ గా ఒబామా, జో బైడెన్ వీళ్ళు ట్విట్టర్ లో. ట్విట్టర్ కొంచెం మామూలుగా లేదు అది, వాళ్ళు భలే పెట్టారు. మెసేజ్ చాలా వెరైటీగా ఉంది తెలుసా. ఏమంటా అంటే, ఐఆమ్ ఫీలింగ్ జనరస్ బికాస్ ఆఫ్ COVID-19. నేను ఈ కరోనా వల్ల చాలా హ్యాపీగా, చాలా దయాద్ర హృదయంతో నిండి ఉన్నాను. కాబట్టి ఈ బిట్ కాయిన్ పేమెంట్ ని నాకు ఎవరు పంపిస్తారో నేను వాళ్ళకి డబుల్ చేస్తానని చెప్పి ఒక లింక్ ఇచ్చినారు అక్కడ. ఎవరన్నా పాపం పిచ్చివాళ్ళు వాళ్ళని ఫాలో అయిన వాళ్ళు నమ్మారో లేదో. అసలు అమేజింగ్ ఇది. ఎట్లా చేశారు దీన్ని అనేది అది పట్టుకొని ఉన్నారు ఇప్పుడు జనాలు, దాని మీద పడి ఉన్నారు.
సో వాళ్ళలో పెద్ద తలకాయలు ఒబామా, ఈలాన్ నేను మస్క్, జో ఈ వార్త బైడెన్. అసలు అంటే పై నుంచి చూశాను కానీ యూనో పెద్ద ఇంకా డెప్త్ కు పోలా. ఇంత వీళ్ళందరికీ దెబ్బ పడింది అని అయితే తెలుసు నాకు. బిల్ గేట్స్ ఆల్సో, ఓ దేవుడా, బిల్ గేట్స్ టు. దీనికి ఈ బిట్ కాయిన్కి సంబంధించి జస్ట్ ఇది బ్రేక్ అయ్యే ముందు ఇదేంటిది ఒక వెబ్సైట్ ఓపెన్ అవటము, దీనికి లింక్ ఆడిపెట్టడము, ఇదేదో గందరగోళం చేశారు వీళ్ళు మొత్తానికి. ఇట్స్ బిగ్. ఇంత పెద్ద హ్యాక్ ఎట్లా చేశారబ్బా? మీరు ఒకసారి కళ్ళు మూసుకుంటే ఒకసారి ఊహించారనుకో, ఆ పక్కన మన ఏమంటారు, పక్కన వైట్ హౌస్ లో ట్రంప్ గారు ఎగిరెగిరి గంతేస్తుంటారు, నన్ను నువ్వు నిజ నిజాలు నిర్ధారణ చేసుకోమని చెప్పి నాకు కామెంట్ చేస్తావా అని చెప్పి ఎగురుతా ఉంటాడు అక్కడ, ఎగురుతూ నవ్వుకుంటూ ఆహా అని. అంటే ఇది చాలా, అంటే అంత పెద్ద ప్రపంచ నాయకుల చేయటం అన్నది సో అది కొంచెం. ఇప్పుడు చూడండి ఇది ఎటు తిరుగుద్దో, లాస్ట్ కి రష్యన్ హ్యాకర్స్ వస్తారు, వాళ్ళ నుంచి ట్రంప్ కు లింక్ వస్తుంది ఇది మొత్తానికి. ఎందుకంటే ఈ అయిన వాళ్ళందరూ కూడా ట్రంప్ కి అగ్నిస్ట్ వాళ్ళే. సో ఇది ఎటు పోతుందో, ఏ కామెడీకి ఎన్ని కామిక్ టర్న్స్ తిరుగుతుందో ఈ రకంగా. అంటే నేను ఇందాకే ఓకే మీరు చెప్పండి. సో ఎటు పోతుందో, ఎన్ని కుప్పిగంతులు వేస్తుంది అనేది వెరైటీ అనమాట. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. వీ హ్యావ్ టు వెయిట్ హౌ ఇట్ అన్ఫోల్డ్స్. ఇప్పుడు మా పెద్ద లీడర్స్ దే అయిందంటే ఏంటంటే అది ఇంకా మామూలు వ్యక్తులకి ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు ట్విట్టర్ క్రెడిబిలిటీ ఏమవ్వాలి? ఇట్స్ నాట్ యూ అండ్ మీ అకౌంట్స్. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు వాళ్ళు ఎవడో ఒకడు, ఫర్ ఎగ్జాంపుల్ దొంగలు ఎవరింట్లో పడుతూ ఉంటే సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ అదేదో పెద్ద దొంగ ఇల్లు అన్నది వేరు. పెద్ద ధనవంతుడు ఇల్లు, లైక్ ఈ రోజు ఎవడింట్లో పడుతూ బిల్ గేట్స్ ఇంట్లో దూరామంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇది ఇంతమందిని టార్గెట్ చేశారు అంటే దాని మీనింగ్ నాకు ట్రూ. అది ఇట్స్ ఆల్ ఓవర్ అండ్ ఇట్స్ క్రేజీ. ఏదన్నా మరి చైనా వాళ్ళు ఏమన్నా చేశారంటారా అట్లాంటిది ఏదన్నా? చైనా వాళ్ళు ఏమో ఎవరికి తెలుసు, who knows. It's too crazy. So anyway, ఇంకా నాట్ జస్ట్ దెమ్. సో ఇంకా సీజీ, బినాన్సీ అంట, ఎవరెవరో స్పాంగి, బిల్ గేట్స్, బిగ్ గైస్ ఉన్నారు. ఎనీవే, ఓ మై గాడ్, యాపిల్, ఊబర్ కూడా అంటే పెద్దవాళ్ళ అందరి పట్టినట్టున్నారు. సో మన శ్రోతలకి ఏంటంటే ట్విట్టర్ మీరు ఫాలో అవుతుంటే కొంచెం జాగ్రత్త ఉండండి. పాస్వర్డ్ యాక్చువల్లీ మేము మైండ్ మీడియా ట్విట్టర్ ఉందండి, బట్ వీఆర్ కైండ్ ఆఫ్ అంత యాక్టివ్ గా లేము. వి నీడ్ టు గెట్ ఆన్ దట్. మనం యాక్టివ్ గా అంటే మన సంచిక గానీ, మైండ్ మీడియా పాడ్కాస్ట్లు, యూట్యూబ్ అన్ని కూడా దాంట్లో అప్ టు డేట్ వస్తున్నాయి. సో వీఆర్ గెటింగ్ ఫాలోవర్స్ ఉన్నారు, అందరూ నడుస్తూ ఉంది. బట్ మేబీ ఇంకో 10 years లో మనల్ని కూడా హ్యాక్ చేస్తారేమో, మేబీ ఎలాన్ మస్క్ చేసినట్టు. ఇప్పుడు లేటెస్ట్ దానికి FBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారట. చేస్తారు. ఇప్పుడే ఇది జస్ట్ ఈవినింగ్ వార్త. ఇది కంప్లీట్లీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రస్తుతానికి సైబర్ కరెన్సీని వాడుకోదామనే చేశారు కానీ ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు. అంటే అది మెసేజ్ క్లిక్ చేశాక లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు కదా ఇంకా. సో వీ డోంట్ నో. సో లెట్ us see. మనం అప్ టు డేట్ మనం అప్డేట్ చేస్తామండి వన్స్ వీ నో. అండ్ లెట్ us go to the next one. ఇంట్రెస్టింగ్ చెప్పాలా ఇది? చెప్పండి. ట్విట్టర్ ని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. యాక్చువల్లీ ఇలాంటివి మన శ్రోతలకు చెప్పాలి మనం. A coordinated social engineering attack by people who successfully targeted some of our employees with access to internal systems and tools. అంటే ఈ ట్విట్టర్ లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే సోషల్ మీడియాలో, ఇప్పుడు ఆ ట్విట్టర్ లో పనిచేసేవాడు ఇంకెక్కడన్నా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇంకెక్కడన్నా వాడొచ్చు. ఎవరెవరు ఏది వాడుతున్నారో చూసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ అకౌంట్ ద్వారా
ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అకౌంట్ కాంప్రమైజ్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ లో నేను ఒక అడ్మినిస్ట్రేటర్ అనుకో, ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ని. ఓకే, అంటే నాకు ఫుల్ యాక్సెస్ ఉంటది. సో నాది గనక హ్యాక్ చేసేస్తే నేను లాగా అయినప్పుడు నా కంపెనీ కంప్యూటర్ లో కూడా దూరేసి అట్లా ట్విట్టర్ ని పట్టారనమాట. తీగ లాగితే డొంకంతా కదలడం టైపు. ఐ థింక్ ఇది ముందు పెంట అవుతుంది కేపీ. ఇది చాలా పెద్ద న్యూస్. ఇది ట్విట్టర్ కి దాని స్టాక్స్ కి ఎంత రేంజ్ లో ఎఫెక్ట్ కొడుతుందో చూడాలి. సో ఒకరి లాస్ ఒకరి గెయిన్ కాబట్టి పక్కన కొంతలక్క వెయిట్ చేస్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి బీపీ గారు న్యూస్ ఒకటి పట్టుకొచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జూమ్ మీద పడ్డారు. ఓకే, మొట్టమొదటిగా మన శ్రోతలకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి. జూమ్ ని బాయ్కాట్ బ్యాన్ చేయమని చాలా మంది అన్నారు. దాంట్లో 50-50 నిజం ఉంది. ఎందుకంటే అమెరికన్ కంపెనీ అది అమెరికన్ కంపెనీ చైనీస్ షేర్ ఎక్కువ. ఫస్ట్ లో రూమర్లు చైనీస్ కంపెనీ అసలు దూరంగా ఉండండి అన్నారు, కానీ అది చైనా కంపెనీ కాదు, అది అమెరికాకి చెందినటువంటి కంపెనీ. దాని ఓనర్ వచ్చి సిఇఓ వచ్చేసేసి చైనీస్. సో అతను చైనీస్ ఉన్నాడు. తర్వాత ఏంటంటే జూమ్ యొక్క సర్వర్స్ కొన్ని చైనాలో ఉన్నాయట, ఫిజికల్ గా డేటా బేస్ సర్వర్స్ ప్లస్ వాళ్ళ డేటా సెంటర్లు అవన్నీ ఫిజికల్ గా చైనాలో ఉంటే ఏమవుతుందంటే చైనా యొక్క నెట్వర్క్ ద్వారా వెళ్తుంది. కాబట్టి చైనా గవర్నమెంట్ ఆ నెట్వర్క్ ని కెలికి ఏవోడు ఏం చేస్తున్నాడు అన్నది ఆల్రెడీ చూస్తారు అన్నటువంటిది వీళ్ళ ఇదనమాట. సూపర్. సో ఇప్పుడు ఆ నేపథ్యంలో వీళ్ళు జూమ్ వాళ్ళు ఒక 27 ఇంచుల వైడ్ ఉన్నటువంటి ఒక టీవీ లాంటి దాన్ని, ఒక మానిటర్ ని దించేశారు. ఏంటి జూమ్ బిల్ట్ ఇన్? జూమ్ బిల్ట్ ఇన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో మీరు అది టేబుల్ మీద పెట్టుకుంటే ఇట్స్ లైక్ పెద్ద 27 ఇంచ్ అంటే పెద్దది కదా, స్క్రీన్ పెద్దది, కెమెరా ఉంటది దానికి, బిల్ట్ ఇన్ జూమ్ ఉంటది దాంట్లో. సో చిన్నగా వీళ్ళు హార్డ్వేర్ లోకి వెళ్ళారు. కాకపోతే జనాలు వీళ్ళు హార్డ్వేర్ తయారు చేస్తున్నారంటే తయారు చేయట్లేదండి. వాళ్ళు ఏం తయారు చేయటం ఇప్పుడు దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. వేరే కంపెనీ ఏదో D10 అనే కంపెనీతోని వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు కమాన్. ఇది ఫేస్బుక్ వాళ్ళు ఒక డివైస్ చేసి తతికిలబడ్డారు, అట్లాగే అవుతుంది ఇది. ఎందుకంటే శతకోటి డివైజుల్లో జూమ్ పనిచేస్తున్నప్పుడు ఈ విచిత్రమైన డివైస్ కొనాల్సిన అవసరం ఏముంది? చూడు అది ఎంత బాగా చేశారు. మూడు బిల్ట్ ఇన్ కెమెరాస్ ఉన్నాయట దీంట్లో. ఓకే, 8 మైక్రోఫోన్ అర్రే ఉంది, 8 మైక్రోఫోన్స్ అంటే ఎవరు మాట్లాడేది గ్రాప్ చేయడానికి, ఒక టచ్ స్క్రీన్, తర్వాత దానిపైన వైట్ బోర్డింగ్ అనోటేషన్ చేయొచ్చు. అంటే మీరు జూమ్ లో ఉంటూ గబుక్కునే ఏదన్నా బొమ్మలు డ్రా చేయటం అదంతా చేయొచ్చు. నా దృష్టిలో ఐ థింక్ స్మార్ట్ ఐడియా. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ లా ఏదో రకంగా ఇప్పుడు దాంతోనే ఇంటిగ్రేట్ అయ్యి ఎక్స్పాండ్ అవటం అన్నది మంచిదే. అది స్పెషల్లీ అది ఎవరో వేరే వాడు చేసి పెడుతున్నాడు అనుకో, నథింగ్ రాంగ్ విత్ దట్. వాళ్ళు అయితే కొంచెం ఐ మీన్ ఇట్స్ లాంగ్ టర్మ్ లో వాళ్ళు వెళ్తారా కంటిన్యూగా పోతారా దాని మీద అన్న చెప్పలేము. $599 అది అంటే ఇట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు $599 మనకి క్లోజ్ టు ఒక 17 ఇంచ్ ల్యాప్టాప్ వస్తుంది. అంతే కదండి, మరి విపరీతమైన రిచ్ అయి ఉండాలి. 27 ఇంచ్ రాదు, 27 ఇంచ్కి 17 ఇంచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే పెద్దగా ఉంటుంది. 27 ఇంచ్ ఇస్ వెరీ గుడ్. సో అది శ్రోతలకు ఏంటంటే జూమ్ కూడా చిన్నగా అప్గ్రేడ్ అవుతున్నాడండి. ఉన్న చోట కూర్చోడు, హీఈస్ నాట్ స్టేయింగ్, ఎక్కడున్నాడో అక్కడ ఉండటం ఆయనకి ఇష్టం లేదు వారికి. రిగార్డింగ్ ద సెక్యూరిటీ కేపీ,
ఈ మధ్య చాలా అప్డేట్లు చేశాడు. So, నాకు నిజంగా చెప్తున్నా, నాకు ఒకటి చెప్పండి, ఎన్ని అప్గ్రేడ్ చేసినా నాకు అనవసరం. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫ్రీ యూజర్ కు ఉందా? ఉంది ఇప్పుడు. ఐ థింక్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ కి అయితే ఉంది. ఎస్, పెయిడ్ ఉందని నాకు తెలుసు. ఆఫ్ కోర్స్ ఫ్రీ వాళ్ళకి, లైక్ వాట్సాప్ ఎలా వీడియో కాల్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తుందా, మీట్ లో ఎండ్ టు ఎండ్ ఎలా ఎన్క్రిప్ట్ అవుతుంది, అట్లాగే ఇది కూడా చేస్తుందా? లేకపోతే జూమ్ వాడద్దు. as simple as that. So ఓకే, చిన్న బ్రేక్ తీసుకొని చెప్పండి. ఓకే, వచ్చాక మనకు అమెజాన్ వాళ్ళు ఒక మంచి ఇదేంటి, ఒక మనుషులు లేని ఒక గ్రాసరీ స్టోర్ ని ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన చేశారు. దాన్ని చేసినట్టున్నాం కదా, చేసాము. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అనమాట. ఎట్లా అంటే మీరేం కొంటున్నారో కార్ట్కు తెలుస్తుంది అనమాట. ఇంతకు ముందు ఏంటి, మీరు వెళ్ళి అది తీసుకుంటూ ఉంటే అది స్కాన్ చేసుకోవడం కొంచెం కన్వల్యూటెడ్ ప్రాసెస్ ఉండేది కదా. ఇప్పుడు డైరెక్ట్ గా అంటే మీతో పాటు ఒక అసిస్టెంట్ ఉన్నట్టు అది ఒక రకంగా తయారు చేశారు, చాలా బాగుంది. దాని గురించి మాట్లాడదాము. అలాగే ఇంకా మంచి ఒక మన ఫేవరెట్ డ్రోన్ గురించిన ఇది కొన్ని మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి రావడానికి. డ్రోన్ ది ఒక చిన్న యుద్ధం జరుగుతుంది, దాని గురించి మన శ్రోతలు చెప్దాం. ఇది కొంచెం బియాండ్ టెక్నాలజీ, ఎందుకంటే చాలా ఉంది. అమెరికాకి చైనాకి జరిగినటువంటి దీంట్లో ఇంకొక కొత్త కంపెనీ తెరపైకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. అట్లాగే మనం ఈ రోజు టైం చూసుకొని లాస్ట్ వీక్ మనం ఒక టాపిక్ ని నెక్స్ట్ డిస్కస్ చేద్దాము అని అనుకున్నాం కదా. అది దాని గురించి కూడా చూద్దాం. ఓకే, విల్ బి రైట్ బ్యాక్. మీరు లాస్ట్ వీక్ కెమెరా దానిపైన చెప్దాం అన్నట్టున్నారు. లేదు, గూగుల్ ఎంప్లాయీస్ గురించి ఒకటి, అది మాట్లాడదాం. గూగుల్ ఎంప్లాయీస్ గురించి, వండర్ఫుల్. ఆల్రైట్, మీరు వింటున్నది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. జూలై 16, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి అమెజాన్ యొక్క కార్ట్. ఇంతకు ముందు ఇది మన షోలో కవర్ చేశాము. అమెజాన్ వాళ్ళు కొన్ని మనుషులు లేనటువంటి, క్యాషియర్ లేనటువంటి కొన్ని స్టోర్స్ ప్రవేశపెట్టారు. మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యి మీరు ఏమేమి అంటే వస్తువులు షెల్ఫ్ లోంచి తీసుకొని వెళ్ళొచ్చు. మీరు వెళ్ళేసి మీరు కావాల్సినవి తీసుకొని మీరు బయటకు వెళ్తూ ఉంటే దాని ప్రకారము అది చెక్అవుట్ చేస్తుంది ఆటోమేటిక్ గా మీ ప్రైమ్ మెంబర్. దీంట్లో ఏంటంటే మీరు వచ్చేటప్పుడే మీరు చెక్ ఇన్ అవుతారు, వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా చెక్అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదేంద్రంటే ఒక కార్ట్ ని తయారు చేశారు. ఒక కార్ట్ లో ఏముంటుందంటే మనకు కార్ట్ తెలుసు కదా, ఒక చిన్న స్ట్రోలర్ లాగా ఉంటుంది. ముందు ఒక డబ్బా, ఒక గుంతల చేసుకోవడానికి, తోయడానికి. షాపింగ్ కార్ట్, దాని ముందు ఒక కిండల్, ఒక ఫైర్ టాబ్లెట్ లాంటిది ఒకటి పెట్టారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు మీ బార్ కోడ్ ఉంటుంది, మీరు కార్డు తీసుకోగానే దాంట్లో మీరు ఫోన్ చూపిస్తే అది క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకొని మిమ్మల్ని అథెంటికేట్ చేసుకొని అక్కడ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ మీకు ఒక 2 బ్యాగులు పక్కన గ్రాసరీ బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగులు తీసి దాంట్లో పెట్టుకుంటారు. పెట్టుకొని ఇప్పుడు మీరు తీసిన ఐటమ్ ని ఏదైతే మీరు షెల్ఫ్ తీసుకుంటారో అక్కడే మీకు మీ ముందున్న ఫైర్ టాబ్లెట్ లాంటి డిస్ప్లేలోనే స్కాన్ చేసి దాంట్లో పెట్టేస్తారు. దానికి ముందే ఒక చిన్న స్కేల్ లాగా ఉంటుంది. సపోజ్ ఏదైనా ప్రొడ్యూస్ అంటే అరటిపళ్ళు బరువుతో చూడగలిగే ఉన్నాయనుకో, దాని మీద పెట్టి ఆ పిఎల్ఈ కోడ్ ఏదో కొడితే దాని బరువును పట్టుకొని అది అక్కడే, అంటే ప్రెటీ మచ్ మీరు పోతూ ఉంటే మీతో పాటు ఒక క్యాషియర్ మీతో పాటు ఉన్నట్టు అనమాట. అవన్నీ తీసుకుంటూ అక్కడే కొలుచుకుంటూ అక్కడే స్కాన్ చేసుకుంటూ దాంట్లో పెట్టేసి ఓకే చెక్అవుట్ అంటే ఆటోమేటిక్ గా డబ్బులు వెళ్ళిపోతాయి, మీరు ఆ బ్యాగులు తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. సో ఇంకా సింప్లిఫై చేశారనమాట ఒక కార్ట్ పెట్టి. కార్ట్ వేసుకొని అట్లాగే బయటికి పోతే, అంటే
కొంచెం ముచ్చటగా ఉంది. ఐ మీన్ ఆఫ్ కోర్స్ దానికి ఏదో అలారం పెడుతుంటారులే కానీ, బట్ చెప్తున్నా కాన్సెప్ట్ సింపుల్ గా ఉంది కానీ ఎంత ఎఫెక్టివ్ గా ఉంది అంటే అంతా మీ మీదే అనమాట. సో యూ హ్యావ్ టు డూ. మొత్తం మనుషుల్ని తీసేద్దాం అన్నటువంటిది ఉంది, చూసావు కేపీ? అది అది అక్కడే నాకు అంటే ఒకవైపు యాజ్ అ టెక్నాలజీ ఎంతూజియాస్ట్ అబ్బా భలే ఉందిరా అని అనుకోవచ్చు. బట్ రాను 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 అందరు ఇటువైపు వెళ్ళిపోతున్నారు. ఇంకా మరి మనుషులందరూ ఏం పని చేయాలన్నదే నాకు ఎప్పుడు అర్థం కాంది. అంటే అన్ని టెక్నాలజీ టేక్ కేర్ చేస్తే ఎందుకు కాదంటే మనం నల్లమోతు కారుతో ఎప్పుడు ఫైట్ చేసేవాళ్ళం, గుర్తుందా? ఐ మీన్ మనుషులు ఇంకో దగ్గరికి వెళ్తారు టెక్నాలజీ, కానీ ఐ డోంట్ నో. నాకు అది కంప్యూటర్స్ వచ్చినప్పుడు పద్దులు రాసే వాళ్ళందరూ ఏమయ్యారు అంటే దే బికేమ్ సంబడి ఎల్స్. ఏంటి ట్యాక్స్ ఏజెంట్లు గానో లేకపోతే కంప్యూటర్ లో పద్దులు రాసేవాళ్ళు గానో ఏదో రకంగా వేరే రూపాంతరం చెందారు. అంటే ఎనర్జీని కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్ లాగా మన మ్యాన్ పవర్ రూపాంతరం చెందుతుంది అంతవరకే. బతకాలి కదా, చచ్చినట్టు బతకాలి. కాబట్టి ఏదో పని చేయాలి. పని చేయాలంటే ఈ రోజు ఈ పని, రేపు ఇంకోటి నేర్చుకొని చేస్తాం అంతే. సో డెస్క్ దగ్గర ఉండే బదులు ఇంకో దగ్గర ఉంటాం ప్రస్తుతానికి. బట్ అంటే వీళ్ళు ఈవెన్చువల్లీ మొత్తం అందరినీ తీసేస్తారా అన్నదే నాకు ఉంది. తీసేయరు, మనుషుల్ని వేరే రకంగా ఉపయోగించుకుంటారు వేరే పనుల్లో. ఎక్కడ ఉపయోగించుకుంటారు కేపీ? అది మన ఊహకు అందదు. ఎందుకంటే ఊహకు అందితే మనము అమెజాన్ లో ఉండేవాళ్ళం, జెఫ్ బీజోస్ దగ్గర. ఓకే, టెక్నాలజీ ఒకవైపు ఆనందించాలి వీటికి కానీ, బట్ మొత్తం పోవడం నాకు నచ్చట్లేదు. ఎనీవే, నెక్స్ట్ వార్త ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మీరు డ్రోన్ల గురించి మేము చాలా సార్లు కవర్ చేశాము, డ్రోన్ల గురించి చాలా మాట్లాడాము. ఇప్పుడు లేటెస్ట్ ఈ అమెరికా చైనా గొడవలు, ఇండియా చైనా గొడవల నేపథ్యంలో టాప్ డ్రోన్ మేకర్ DJI చైనీస్ కంపెనీ. అవును. సో నా దగ్గర కూడా మనము ఒక డ్రోన్ తీసుకొని దాని మీద కొన్ని వీడియోలు చేశాం కూడా అప్పట్లో. బట్ రియాలిటీ ఏంటంటే చాలా మంది DJI కొనుక్కొని వాడిన వాళ్ళందరూ చైనీస్ సామాగ్రి వాడినట్టు. అక్కడికి బాగానే ఉంటది, అంటే చైనీస్ వాళ్ళు వాడుకున్నంత మాత్రాన మేము ఓహో ఇది తప్పని కాదు. బట్ డేటా ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో హైదరాబాద్ లోనో లేదా రిమోట్ లోనో నేను ఆ డ్రోన్ ని నేను ఫ్లై చేయించాను. ఆ ఫోటోలు వాళ్ళ చేతిలోకి పోతే ఎట్లా? అంటే మీరు అనేది ఏంటి, ఆ డ్రోన్ లో వాడు మీరు తీసిన వీడియోలని ఫోటోలను కూడా? ఇంతకు ముందు నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ మీకు నేను డ్రోన్ కొన్నప్పుడు చెప్పాను, ఆ డ్రోన్ కి 1 మైలు వరకు వెళ్ళేటువంటి రేంజ్ ఉందండి. మన శ్రోతలకు చెప్పేది 1 మైల్ పైకి, అంటే 1.5 కిలోమీటర్ హైట్ పోతుంది, చాలా ఎక్కువ. తర్వాత రెస్ట్రిక్షన్స్ పెట్టారు, ఎక్కడ అంత ఎత్తు వెళ్ళకూడదని చెప్పేసి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టి చిన్న సైజు లైసెన్స్ లాంటిది ఒకటి తీసుకున్నా, రైట్? అవును, తీసుకున్నారు. అప్పుడు బయట కొందరు వీడు DJI క్యాండిడేట్ కి ఒక లెటర్ ఏదో పంపించారు అఫీషియల్ గా, బాసు నువ్వు నీ డ్రోన్ ని రెస్ట్రిక్ట్ చేయకపోతే నిన్ను వాయకూడదామని, ఎందుకంటే వాళ్ళకి ఫైన్ వేస్తారు. ఇమ్మీడియట్ గా ఏం చేశారు DJI, ఓకే మీరు అందరూ దీన్ని అప్డేట్ చేసుకోవాలన్నాడు. అప్పుడు కొందరు ఏం చేశారు, అప్డేట్ చేసుకుంటే ఆ GPS అదంతా కంట్రోల్లో పోతుంది, అందుకని అదే సాఫ్ట్వేర్ని అట్టగే పాతదే ఉంచుకున్నావు అనుకో, నువ్వు ఎంతన్నా పైకి వెళ్ళొచ్చు. బికాస్ కొత్త దాంట్లో ఆటోమేటిక్ గా అది నువ్వు ఎక్కడ ఎగురుతున్నావు అన్నది గుర్తించి ఆ డ్రోన్ అంత ఎత్తే ఎగరదు. పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే అక్కడికి పోదు, అది ఆటోమేటిక్ గా పెట్టారు, రైట్? సో ఈవెన్చువల్ ఏమైంది, అందరూ ఎవరో ఒకడిద్దరు నాకు ఫోరంలలో గుర్తు, ఇదేమన్నా దొరుకుద్దా అంటే ఉంటది బాసు అన్నారు, కానీ ఎవడు దాన్ని పాత సాఫ్ట్వేర్ ని పట్టించుకోవాలా. ఈవెన్చువల్లీ కొత్తవి అప్గ్రేడ్లు చేస్తే అప్గ్రేడ్లే అందరు చేసుకున్నారు. ఇప్పుడు అప్గ్రేడ్ల తర్వాత ఏమైంది, ఆ డ్రోన్ ని మనం ఏం చేయలేం.
వీ కెనాట్ డూ నథింగ్. అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే ఒక చైనీస్ కంపెనీ చేతుల్లో ఉంటది, అది అర్థం చేసుకోండి. ఇప్పుడు స్కైడియో అనే ఇంకో కంపెనీ వచ్చింది. స్కైడియో ఇది అమెరికా కంపెనీ. స్కైడియో వీళ్ళు బ్రహ్మాండమైన DJIకి ధీటుగా చేస్తున్నారు. ముఖ్యంగా 45 మెగాపిక్సెల్ కెమెరాతో ఉన్నాయట వీళ్ళ డ్రోన్స్ కొన్ని. తర్వాత షేక్ ఉంటది కదా కేపీ, అవును, షేక్ అన్నది టర్బులెన్స్ DJI కన్నా ఇంకా అదిరిపోయేలాగా ఉందన్నమాట వీళ్ళది. తర్వాత మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద USA, డిజైన్డ్, అసెంబుల్డ్ అండ్ సపోర్టెడ్. అసెంబుల్డ్ అని పెట్టారు అంటే మళ్ళీ పార్ట్స్ మళ్ళీ అదొకటి ఉంటుందిలే, పార్ట్స్ కొన్ని బయట నుంచే వస్తాయి, తప్పదు అది. బట్ MITకి చెందినటువంటి మాస్టర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు 2009లో వీళ్ళు గూగుల్ ప్రాజెక్ట్ వింగ్ అని దాని గురించి మనం చాలాసార్లు చెప్పాము. అవును, దాంట్లో పనిచేసి 2009 నుంచి 2014 వరకు 5 సంవత్సరాల పాటు 2018లో అంటే 2 ఏళ్ల క్రితము ఇంక ఇట్టయితే కాదని చెప్పేసి వీళ్ళ అటానమస్ డ్రోన్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కేపీ. ఇప్పటికీ ఇది అంటే ఇది ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కాదు, పబ్లిక్ ట్రేడ్ అయితే భలే ఉంటది ఇది అసలు. దీన్ని మనం కొనుక్కోవచ్చు. బట్ వీళ్ళ ఈ చైనా దెబ్బకి అమెరికా యొక్క మిలిటరీ వాళ్ళు వద్దులే బాసు మనము ఇవన్నీ వీళ్ళతో వెళ్దామని చెప్పేసి ఈ వీటి ప్రోడక్ట్స్ ని కొంటున్నారని మొన్న న్యూస్ లోకి వచ్చింది. కానీ ఒకటి పాపం అనిపిస్తుంది ఒక్కసారి, అందరూ వ్యతిరేకం అవుతున్నారు ఇప్పుడు. బట్ హీ హాస్ టు లెర్న్ ఎ లెసన్. కాదు అంటే నేను ఫస్ట్ అనుకున్నాను, ఇప్పుడు మనం ప్యూర్ టెక్నాలజీ ఎంతూజియాస్ట్ కింద చూస్తే అరే పాపం వాళ్ళు మొట్టమొదటగా చేశారు డ్రోన్ ని. ఇప్పుడు నా మొట్టమొదటి డ్రోన్ నేను కూడా అదే కొన్నాను, నా దగ్గర ఉంది, అది బ్రహ్మాండంగా ఉంది. కానీ యాజ్ ఎ టెక్నాలజీ కూడా 50%. ఇప్పుడు అది బర్రని ఇట్లా సౌండ్ ఇట్లా కొడతా ఉంటది, అని అరుస్తుంటది అది. ఇది మన ఫ్యాన్ భయంకరం అదో టైప్ ఉంటది ఆ సౌండ్. అది 50% తగ్గిందట అది. అంటే ఇది స్కైడియో ఏదో ఉత్త ఆషామాషి కంపెనీ కాదండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత 6 4K కెమెరాస్ పెట్టేసేసి 3D మ్యాప్స్ ను కూడా తయారు చేసి పడేస్తుంది ఇది. ఇది అమేజింగ్. అయితే ఇప్పుడు ఈ గొడవ అవుతున్న దాంట్లో ఏంటి, మన చైనాకి అమెరికాకి ఇదంతా US మిలిటరీ వాళ్ళు కొనేసరికి జనాలు ఏమన్నారంటే ఇంకా వీళ్ళు డ్రోన్లు తయారు చేయరు అన్నారు. డ్రోన్లు తయారు చేయరంటే అంటే మనం పబ్లిక్ కోసం తయారు చేయరు, అంటే పబ్లిక్ కి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లాగా కాకుండా కమర్షియల్ గా మిలిటరీకే చేస్తారన్నది వస్తే ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు దీని CEO, లేదు మేము మీకు చేస్తామని చెప్పేసి. సో వీళ్ళవి స్కైడియో R1 అండ్ స్కైడియో 2 అండ్ స్కైడియో X2 అన్నది. X2 అన్నది ఖతర్నాక్ది. అది మంచి లైట్లు కూడా పెట్టాడు దానికి. లైట్లు పెట్టేసేసి 35 నిమిషాలు అది ప్రయాణం చేయగలుగుతుంది. 35 నిమిషాలు 6 కిలోమీటర్ల రేంజ్ ని కవర్ చేస్తుంది. 360 డిగ్రీ సూపర్ జూమ్ మొత్తం. బట్ డబ్బులు ఇది తక్కువది. మన మామూలు స్కైడియో 2 డ్రోన్ మాత్రమే సేల్కు ఉంది $999కి. ఆ X2 లేదండి. అసలు అది కొనాలంటే ఎట్టా ఇది ఇవ్వరు, నాకు బాగా తెలుసు. కాదు X2 లేదు. X2 ఏమైతుంది అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఈ కమర్షియల్ గా మీరు కొందామని వెళ్తే వాళ్ళ వెబ్సైట్ కి నువ్వెవరో చెప్పు బాసు, మేము వీళ్ళు రెస్పాండ్, మేము మీకు రెస్పాండ్ అయ్యి ఎంత ఏంటి అన్న చెప్తారు అట్లా. ఎందుకంటే అది కమర్షియల్ గ్రేడ్. విచిత్రం ఏంటంటే
ఇంత అడ్వాన్స్డ్ది కూడా దాన్ని ఫోల్డ్ చేసి పెట్టారు. అంటే దాన్ని మొత్తం మీరు మన DJI మ్యావిక్ లాగా మొత్తం క్లోజ్ డౌన్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో ఏదేమైనా కూడా ఫ్యూచర్లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ డ్రోన్ టెక్నాలజీ అర్జెంటుగా ఏ దేశం ఆ దేశం క్యాపబుల్ లేకపోతే వేస్ట్ అబ్బా. అది కష్టం. ఆఫ్ కోర్స్ అన్నిటికీ మనం చైనా మీద డిపెండ్ కాలేం కదా. వీ కెనాట్. బ్యూటిఫుల్ అర్జెంటుగా కావాలి అది. సో తర్వాత ఒక క్విక్ అప్డేట్ మనకు మీరు ఎగిరి గంతేస్తారు ఇది వింటే. ఏమిటా అప్డేట్? ఫోన్ అంటే వన్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మనం ఫోన్ కొనాలి అంటే స్క్రీన్ అయిపోయింది, ఇంకా మనకు చివరికి వచ్చేసాం. అన్ని ఫిల్టర్ చేసుకుంటూ దాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఎక్కడికి వచ్చామంటే ఎంత మంచి కెమెరా ఉంది, ఎంతసేపు ఈ ఫోన్ బతికుంటుంది అంటే ఎంతసేపు బ్యాటరీ వస్తుంది. మళ్ళీ ఆ బ్యాటరీలో క్విక్ ఛార్జర్ అని ఒకటి స్టార్ట్ అయింది. 2 గంటల్లో ఛార్జ్ అయ్యే ఫోను ఇప్పుడు క్విక్ ఛార్జర్ అని చెప్పి గంటలో ఫుల్గా అయిపోవటము, గంటన్నరలో అయిపోవటము, 15 నిమిషాల్లో నీకు 30% 50% రెడీగా అవటం, ఇవన్నీ కూడా చిన్నలన్నీ వింటూనే ఉన్నాం మనం రకరకాలుగా. ఇప్పుడు మళ్ళీ చైనా ఓప్పో అని ఒక కంపెనీ ఉంది. మాట్లాడలేదు ఓప్పో గురించి. అంటే వన్ ఆఫ్ ద నోన్, మనము జనరల్లీ OnePlus1 గురించి ఎక్కువ మాట్లాడడం కానీ ఓప్పో ఈజ్ ఆల్సో కంటెండర్ ఇన్ ద నార్మల్. కాకపోతే వాళ్ళు మరి లీడ్ ప్లేయర్లేం కాదు. కాకపోతే ఒక విచిత్రమైన ఫోన్లు, సూపర్ హైఫై ఫోన్లు తయారు చేస్తూ ఉంటారు. అది ఒక వెరైటీగా ఉంటాయి, పెద్దవి, లేకపోతే కెమెరా బంపు పైకి రావటము, తిరగటము, గర్రని ఏమేమో ఉంటాయి. సో మనకు ఇండియాలో బాగానే పాపులర్ అవి, చైనా బ్రాండ్ బేసిక్ గా. వాళ్ళు ఈ July 15th ఒక ఆవిష్కరించారు. ఏంటంటే 125 వాట్ల ఛార్జర్ పెట్టి 4400 4400 మిల్లీ యాంప్స్ బ్యాటరీ తోటి 15 నిమిషాల్లో ఛార్జ్ చేస్తున్నారు సార్ మొత్తం ఫోన్ మొత్తాన్ని. ఓ ఇంట్రెస్టింగ్ అబ్బా. అది ఫోన్ మొత్తాన్ని ఒక్క నిమిషం అంత ఫాస్ట్ గా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారంటే మరి వేడెక్కిపోద్ది కదా, ఫోన్ పేలుతుందేమో. అది ఉంటది అఫ్ కోర్స్. 4000 మిల్లీ యాంప్స్ బ్యాటరీ. సోదలకి అర్జెంట్ గా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడన్నా ఫోన్ గనక గబుక్కునే ఛార్జ్ అవుతుంది, దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీని అది పంపిస్తుంది, అప్పుడు వేడి ఎక్కుద్దండి. బతుకుతా ఉంది కూడా లోపల. ఆ వేడు హీట్ సింక్ ఉండాలి, అది పేలకుండా మంటలు పడకుండా ఉండాలి. ఐఎమ్ షూర్ మన సామ్సంగ్ 7 డిజాస్టర్ లాగా కాకుండా, వీళ్ళు 9 డిజాస్టర్ లాగా కాకుండా, 7 కదా డిజాస్టర్, ఏదో చేస్తుంటారని అనుకుంటున్నాను. బట్ అది మరి వీక్ బ్యాటరీ పెట్టారులే వాళ్ళు సామ్సంగ్ వాళ్ళు, కానీ అదేదో అయింది. బట్ ఇది అమేజింగ్. ఇది 15 నిమిషాలులో 100%, నాట్ 1 or 100%. టెంప్టింగ్ ఉంది, కొనుక్కోవాలనిపిస్తుంది అట్లాంటి ఫోన్. ఎందుకంటే 15 నిమిషాల్లో మీరు ఛార్జ్ అవటం అన్నది అబ్బో చాలా. కానీ అదే నాకు భయం. హోప్ వాళ్ళు వాల్వ్స్ కరెక్ట్ గా చేశారనుకున్నా. ఎందుకంటే 15 నిమిషాల లోపలికి వెళ్ళిన కరెంటు అంతే స్పీడ్ గా బయటకు రాకుండా ఉంటే చాలు. సో ఇది ఒప్పో ఫోన్ అండి, ఇంకా రాలేదు బయటికి, డీటెయిల్స్ ఇంకా రిలీజ్ కాలేదు. బట్ 15 నిమిషాల్లో 100%. చార్జర్ మాత్రం అది మామూలుగా లేదు. 120 వాట్స్ మనకు మామూలుగా దొరికే ఫాస్ట్ చార్జర్ 15 వాట్స్ ఇంత దొరుకుతాయి. అది మహా ఎక్కువ మనకు పడుతుంది. దాన్ని 120 వాట్స్ చేశారు. సో ఎనీవే అది న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఉన్నాయి. యాపిల్లో ఒక సెటిల్మెంట్, తర్వాత గూగుల్ సంబంధించిన ఒక విచిత్రమైన న్యూస్. ఈ 2 కూడా మాట్లాడుకుందాము. అండ్ భాను గారు వెహికల్స్ గురించి పట్టుకొచ్చారు ఒకటి కొని. మనము అది పని చేద్దాం. నెక్స్ట్ టాపిక్ కూడా చెప్పేసి వెళ్దాం. చెప్పండి యాపిల్ చిన్న బ్రేక్ ఇది అయ్యాక తీసుకుందాం. యాపిల్ సెటిల్మెంట్ గురించి చెప్పండి. అప్పట్లో యాపిల్ ఫోన్ వాడినప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది ముఖ్యంగా అమెరికాలో ఉన్న మిత్రులకి, శ్రోతలకి, యాపిల్ వాళ్ళు తొందరగా బ్యాటరీ డెడ్ అయ్యేది.
బ్యాటరీ ఎందుకు డెడ్ అవుతుంది అని అంటే వాళ్ళు కావాలని చేశారు. అది కావాలని ఎందుకు చేశారు అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అని అదని ఇదని ఏదో చెప్పారు వాళ్ళు, యాపిల్ వాళ్ళు. అవన్నీ చాలా కథలు ఉంటాయి. బట్ ఓవరాల్ గొడవ ఏంటంటే అది చాలా మంది చెప్పేది ఏంటంటే బ్యాటరీ పోతే నువ్వు అర్జెంటుగా ఇంకొక ఫోన్ కొనాల్సి వస్తుంది. అంటే కొత్త ఫోన్ కొనిపించడానికి వీళ్ళు ఇలా చేశారని. అప్పట్లో ఈ ఫోనుకి బ్యాటరీ పోయిందంటే ఐఫోన్ మార్చుకోవటమే తప్ప అఫీషియల్ గా బ్యాటరీ మార్చేటువంటి పరిస్థితి లేదు. మీరు బయట తీసుకెళ్లే ఎవరికైనా రిపేర్ వాళ్ళకి ఇచ్చుకుంటే పర్వాలేదు, భారతదేశంలో రిపేర్ చేస్తారు. అట్లా అమెరికాలో అట్లా ఏం లేదు, డైరెక్ట్ అది ఇంకా బాసు అయిందని ఐఎమ్ సారీ అంటాడు, ఓకే కొత్త ఫోన్ ఒకటి. ఆ తర్వాత యాపిల్ వాళ్ళు ఏం చేశారంటే సమ్ $50 $70 ఫోన్ రీప్లేస్మెంట్ అది పెట్టారు. సో దీంట్లో మెయిన్ ఏంటంటే బ్యాటరీ డౌన్ అవుతుంది కాబట్టి బ్యాటరీని ఆపడం కోసం, డ్రైనేజీని, బ్యాటరీ ఛార్జింగ్ని స్లో డౌన్ చేయడం కోసము ప్రాసెసర్ స్పీడ్ తగ్గించారు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ ఫోను బ్యాటరీ పోతూ ఉంటుంది, సరేలే బ్యాటరీ పోతుంది తర్వాత ఏదన్నా చేద్దాం అనుకుంటే చిన్నగా బ్యాటరీ అంత డిశ్చార్జ్ అవ్వడం తగ్గిపోతుంది, కానీ ఫోన్ చాలా స్లో అయిపోతుంది. జనాలకు అర్థమైంది ఏంట్రా నిన్నటి వరకు బాగానే ఉండే నా ఫోను ఇప్పుడు స్లో అయిపోయింది అని చాలా మంది మా ఫ్రెండ్స్ అబ్బా ఈ ఫోన్ స్లో అయింది మళ్ళీ కొత్తది తీసుకోవాలనేవాళ్ళు. సో ఇదంతా ఎవరో ఒక ఆయన కనిపెట్టి బాసు వీళ్ళు మనకి వేస్తున్నారు నాయన, టెండర్ వేసేసి ఇంకో ఫోన్ కొనిపిద్దామని యాపిల్ వాళ్ళు చేశారంటే వాళ్ళు పట్టేశారు దాన్ని. సో ఇప్పుడు దాంట్లో భాగంగా $500 billion, సగం $1 billion సెటిల్మెంట్ అయిందండి. $500 million. వామో. సో మీరు గనక ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, 6s, 6s ప్లస్, ఐఫోన్ SE, యూనో వాట్ ఎవర్ దట్ రేంజ్ 3 ఏళ్ల క్రితం అంటే 6 వచ్చిన టైంలో ఉన్నటువంటి ఫోన్ గనక మీరు వాడి ఉంటే ఆ తర్వాత 2017లో డిసెంబర్ ముందు 7+ ఓనర్ అయి ఉన్నా కూడా తలా $25 దొరుకుద్దండి మీకు, డబ్బులు కాణా చేసుకోండి. ఐ థింక్ అది గూగుల్ చేస్తే మీకు ఐఫోన్ సెటిల్మెంట్ బ్యాటరీ గేట్ అంటే మీకు ప్రాబ్లీ లింక్ దొరుకుద్ది. అక్కడ వెళ్ళేసి మీరు మీ డీటెయిల్స్ ఇస్తే యాపిల్ వాళ్ళు మీకు $25 చెక్ మీ ఇంటికి పంపించగలరు. మా ఇంట్లో ఒక 7 ఉంది, 6s ప్లస్. మీరు అప్పుడు ఓకే అయితే మీరు దానికన్నా ముందు కొనలేదు. ఐ థింక్ 17లో కొని ఉండాలి ఇది. కాకపోతే మేబీ 6s ప్లస్ రావచ్చు, చూద్దాం. చూడండి అది దట్స్ ఇంపార్టెంట్. దీనికి ఒక డెడ్ లైన్ ఉందండి, October 6, 2020 లోపు ఫైల్ చేసుకోవాలి. సో smartphone performance settlement.com, smartphone performance settlement.com, ప్లెయిన్ ఇంగ్లీష్ .com అంతే కొట్టండి. దాంట్లోకి వెళ్తే మీకు క్లెయిమ్ దొరుకుతుంది. బాగా చెప్పారే. ఓకే, ఆల్ యూ నీడ్ ఈజ్ సీరియల్ నెంబర్ పెట్టడం అంతే. సీరియల్ నెంబర్ పెడితే అన్ని హ్యాపీగా చూసుకుంటారా వాళ్ళే? అంతే, దట్ ఈస్ ద ఓన్లీ ఎంట్రీ. సీరియల్ నెంబర్ మీ ఫోన్ లోకి వెళ్ళి సీరియల్ నెంబర్ తీసుకోండి, పెట్టేసేయండి, అంతే, సింపుల్. ఐఫోన్ యూజర్స్ శ్రోతలకి ఆల్సో మీ మిత్రులకి ఎవరికైనా చెప్పండి. ఊరికే $25 ఎందుకు? భారతదేశంలో ఉందో లేదో తెలియదు, మరి ఉండొచ్చు అది కూడా. బట్ ఆల్రైట్, లెట్స్ టేక్ ఎ బ్రేక్. మీరు వింటున్నది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి, జూలై 16, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి, జూలై 16, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. సో కేపీ గారు లాస్ట్ వీక్, గత వారంలో గూగుల్ వాళ్ళు చేసేదో ఒకటి ఇంట్రెస్టింగ్ పట్టుకొస్తా అన్నారు. ఏమిటది? ప్రపంచవ్యాప్తంగా ఈ జార్జ్ ఫ్లాయిడ్ అనే అతని మరణము గందరగోళానికి గురి చేసింది. అది బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అవ్వచ్చు, బ్లూ లైవ్స్ మ్యాటర్ అవ్వచ్చు, ఆల్ లైవ్స్ మ్యాటర్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఇది ప్రతి దేశంలోకి వెళ్ళి
ప్రతి ఒక్కళ్ళు జెండాలు పట్టుకొని ఎక్కడం మొదలు పెట్టారు. ఇందులో నిజమంతా ఏమేంటిది ఎవరికి తెలియదు. దాని గురించిన డిస్కషన్ ఇది అయితే కాదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి, అంతటితో దాన్ని వదిలేద్దాం. కానీ దీని వల్ల ఏంటంటే ఆ పెద్ద పెద్ద దిగ్గజాలు అమెజాన్, యాపిల్, గూగుల్, వీళ్ళు ట్విట్టర్, ఫేస్బుక్, వీళ్ళందరూ ఒక ఏకపక్షం అయిపోయింది. ఇందులో అందరూ అంటే ఏకపక్షం అంటే అది అదే నిజము అని వెళ్తున్నారని కాదు, దాంట్లో కొంచెం బయాస్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే పక్క ఉండదు కదా, ఎప్పుడు కూడా రెండు పక్కల డివైడ్ అవ్వాలి సొసైటీ అనేది. సో అన్ని ఒకే పక్క ఎందుకు వెళ్ళింది అనేది అది దేవుడికి తెలియాలి. బట్ ఇదేంద్రంటే మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోయి ఈ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, విచ్ ఈస్ ఫైన్ సపోర్ట్ చేయడం వరకు, కానీ ఆ లెవెల్ దాటి గూగుల్ ఏమంటుందంటే వీళ్ళందరూ ఒక 1600 మంది ఎంప్లాయీస్ కలిపి ఒక పిటిషన్ పెట్టారంట, ఇది కంపెనీని డిమాండ్ చేస్తూ, స్టాప్ సెల్లింగ్ ఈ టెక్నాలజీ టు పోలీస్. ఓకే, గూగుల్ ఎంప్లాయీస్ ఆర్ డిమాండింగ్ గూగుల్ నాట్ టు సెల్ ఎనీ టెక్నాలజీ దట్ హెల్ప్స్ ద పోలీస్. చాలా వెరైటీగా ఉంటారు అబ్బా. ఇది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అసలు ఎలా కడుపులోకి తీసుకోవాలనేది కూడా అర్థం కావటం లేదు. అంటే అది ఒక రకమైన గగురుపాటు. ఇప్పుడు అంటే ఇప్పుడు అది అంటే నాకు అది ఎట్లా పెట్టాలని తెలియట్లేదు. గూగుల్ ఏంటి టెక్నాలజీ పోలీసుల కంటే ఒకడు తప్పు చేస్తే వాళ్ళకి మొత్తం దేశానికి సరిపడా పోలీసులకి వాళ్ళ మ్యాపులు కానీ, లేకపోతే వాళ్ళ ఐఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఎన్నో రకాలుగా ఫేషియల్ రికగ్నిషన్ అని చెప్పి, ఇదంతా ఒక మంచి కోసమో, టెర్రరిస్టులను పట్టుకోవడం కోసమో, ఒక నేరస్తులను పట్టుకోవడం కోసమో. రీసెంట్ గా ఒకటి మనం కనుక్కున్నాం. ఏం కనుక్కున్నాం? గూగుల్ మ్యాప్స్ లో ఒకడు తన ఇంటి పక్క సరస్సును చూస్తూ ఉంటే అందులో ఒక చిన్న ఆబ్జెక్ట్ కనపడింది. దాన్ని జూమ్ చేసి చూస్తే అది ఆ కారు పట్టుకొని, ఈ కారులో ఇంతకు ముందు ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోయారని చెప్పి ఎప్పటిదో 16-17 సంవత్సరాల ముందు ఒక మర్డర్ మిస్టరీనో యాక్సిడెంట్ అది మనం ఇంత ముందు టెకిటాక్ షోలో కవర్ చేసాం, ఇదే కవర్ చేసాం. సో ఇట్లా పోలీసులకి మనకు ఎన్నో మంచి జరుగుతాయి, గవర్నమెంట్ ఎన్నో ఇస్తుంటారు. గూగుల్ వాళ్ళు, గూగుల్ గానీ, ఫేస్బుక్ గానీ, ఎవరైనా కూడా ఇది హ్యాండ్ షేక్ ఉంటది కదా, గివ్ అండ్ టేక్. ఇది ఎందుకంటే యు ఆర్ హెల్పింగ్ ద కంట్రీ. నీకు ఎంత ఇది ఉంటే, ఇది అంటే ఆ ఇదిలో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. అసలు పోలీసులకే నువ్వు టెక్నాలజీ అమ్మటం ఆపేయి అంటే అది ఏ విధంగా చేసేటువంటి ఉద్యమం చెయ్యి, పోరాటం చెయ్యి, నీ హక్కుల కోసం మాట్లాడు, అరువు అంటే ఈ దాష్టికం ఏంటని. సో వాళ్ళు ఏంటి వద్దని చెప్పారు. అయితే ఇప్పుడు అది వద్దని ప్రొటెస్ట్ వీళ్ళు ఇట్లాగే చేస్తారు. ఒకసారి బాయ్కాట్ చేయటము, లోపల నుంచి బయటకు వచ్చేయటము, లేకపోతే ఈ కార్పొరేషన్స్ డబ్బుల కోసం ఏదన్నా చేస్తాయని చెప్పేసి వాటిని ఆపుదాం అనే ఉద్దేశంతో చేసినటువంటి పని అది. అంటే ఇది పిచ్చి కదా ఇది. అంటే నువ్వు చిన్నపిల్లలు అంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే, మీరు అదే డెవలప్మెంట్ ఆ టెక్నాలజీకి మీరే లీడ్ అనుకోండి, ఏదబ్బా నేను ఇంత కష్టపడి పని చేస్తే వీళ్ళు ఇంతకు తీసుకుపోయి ఇచ్చేది వీళ్ళదా, ప్రజల్ని అట్లా చేసేదా అని వస్తే, అంటే నువ్వు మీరు పెట్టే సెర్చ్ ఇంజన్ లో మీరు ఓన్లీ మంచివి తీసిస్తున్నారా? మీరు పార్ను చూపించట్లేదా? దేవుడా మీరు ఏంటది? ఎక్కడికి మీ దాన్ని ఏమంటారు, లిబరలిజం వాట్ ఎవర్ యూ కాల్, ఎక్కడికి పోతుంది అది? లిమిట్ ఏంటి? సో ఇప్పుడు ఇంతకీ వాళ్ళు ఐ మీన్ ఒప్పుకున్నారా వాటికి? ఒప్పుకుంటే పోతారు, కానీ వాళ్ళు ఈ విధంగానే తయారవుతారు. ఇట్లా కొడుతూ ఉంటే ఒక రోజు ఇనప కడ్డి కరిగిపోతుంది, వంగుతుంది, ఏముంది. సో అది చూసి నాకు ఐ డోంట్ నో, నాకు చాలా బాధగా ఉన్న వాళ్ళు అంటే ఏదన్నా అన్యాయం జరిగితే దానికి రెస్పాండ్ కావాలి అని ఉంటది. ఇంతకు ముందు సర్వైలెన్స్ అంటే ఏదైతే మనం ఎవడెవడు ఏం చేస్తున్నాడు అన్న దాన్ని చేసే దాని మీద ఉండే ఐ థింక్ అలాంటి సాఫ్ట్వేర్లు ఇవ్వద్దని చెప్పి ఆ టెక్నాలజీని ఇవ్వద్దని ఇంతకుముందు వాళ్ళు బాయ్కాట్ చేయడం ఏదో చేశారు. గూగుల్ కూడా ఒప్పుకుంది. ఎట్లా అండి? ఇప్పుడు నువ్వు ఏమన్నా అయితే మళ్ళీ కాల్ చేసి ఆ పోలీసునే కదా, నువ్వు పోలీసుని బాయ్కాట్ చేస్తాను, అన్ని చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అఫ్ కోర్స్ పాత వాళ్ళని నువ్వు శిక్షించాలి, చెడ్డ వాళ్ళని, దాంట్లో డౌటే లేదు.
కానీ కాప్స్ ని అసలు ఏమీ హెల్ప్ చేయొద్దు, కాప్స్ ని తీసిపడే, గూగుల్ సర్వీసెస్ ఏమి ఇవ్వద్దు అంటే రేపు నువ్వే కదా 911 కాల్ చేసేది ఏమన్నా ప్రాబ్లం అయితే. వాడు మ్యాప్ లేకపోతే ఆడి నుంచి వస్తాడు. కమాన్, ఇట్స్ రిడిక్యులస్ అనిపించింది. ఎనీవే అది అందాం అనుకున్నా, చెప్దాం అనుకున్నా. సో నెక్స్ట్ ఈ రోజు నెక్స్ట్ రెండు, ఒక క్విక్ వార్త, తర్వాత 2 ఆటోమొబైల్, ఒక గేమింగ్ కూడా ఉందండి. మన షో ఆల్మోస్ట్ టైం అవుతుంది. మొట్టమొదటి వార్త, చాలా మందికి విండోస్ 7 ల్యాప్టాప్లు కానీ డెస్క్టాప్లు కానీ ఉండి ఉంటాయి. విండోస్ 7 నుంచి విండోస్ 10కి అప్గ్రేడ్ అప్పట్లో ఫ్రీగా ఇచ్చాడు మైక్రోసాఫ్ట్, తర్వాత తీసేశాడు. జూన్లో అంటే గత నెల కొందరు సెక్యూరిటీ అప్డేట్లు కొన్ని ఫెయిల్ అవుతుంటే ఈ దెబ్బకి ఫ్రీగా ఇచ్చాడట మళ్ళీ. సో మీకు గనక విండోస్ 7 మీ పీసీలో ఉంటే, మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంటే, మీరు మైక్రోసాఫ్ట్ సైట్ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ విండోస్ 10 అనే ఒక లింక్ ఉంది, సెర్చ్ కొట్టండి, అది దాంట్లో వెళ్ళి ట్రై చేయండి మీ అదృష్టం. ఒకవేళ వర్కౌట్ కాకపోతే మైక్రోసాఫ్ట్ కి ట్వీట్ చేయండి, బాసు నువ్వు ఇది అన్యాయము, పాత వాటికి నువ్వు ఇది చేయటం అని. ఎందుకంటే చాలా మందికి అది ఫ్రీ ఇచ్చారట. దట్స్ గోయింగ్ ఆన్. కానీ లాస్ట్ వీక్ మనకు రాజా గారు ఫోన్ చేసినప్పుడు దీని గురించే ఏదో మాట్లాడినట్టున్నాం కదా. అది రాజా గారిది ప్రాబ్లం ఏమైందంటే దొరకలేదు అన్నారు కదా ఆయన. ఈ దాన్ని ఏమంటారు అబ్బా, హార్డ్ డ్రైవ్ మారిస్తే మళ్ళీ అదంతా మొదటికి వస్తుంది అది. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ ఒరిజినల్ కంప్యూటర్ ఏదైతే ఉందో దానికి వచ్చినటువంటి మన బూట్ సిస్టమ్ రికవరీ డిస్క్ వాడుకొని అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అది బాగా తలనొప్పి, నేను అనుభవించావు సార్. అది నేను అన్నది, ఇది ఆల్రెడీ వర్కింగ్ ఉన్నప్పుడు ట్రై చేయడంలో తప్పేం లేదు. ఓకే, ఎందుకంటే ఈ చెత్తది ఒక వ్యవహారం నాకు నచ్చంది ఏంటంటే, మీకు ఆల్రెడీ మీరు కంప్యూటర్ కొని ఉంటే ఆ కంప్యూటర్ కి లైసెన్స్ ఉండి ఉంటది, రైట్? విండోస్ లైసెన్స్. ఇప్పుడు డెల్ దగ్గరనో హెచ్పి దగ్గర కొంటే అఫ్ కోర్స్ మీకు లైసెన్స్ ఉంటది. ఆ పర్టికులర్ లైసెన్స్ మీకు కనపడదు, అది ఆ నంబర్. అది తలనొప్పి, దాంతో వచ్చిన తలనొప్పి. సో అదండి. నెక్స్ట్ ఒక అద్భుతమైనటువంటి మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ రాబోతుంది గేమ్. మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ అని అమేజింగ్ గేమ్ ఇది. మీరు మీరు ఇది ఈ షోలో మీరు వింటే మాత్రం డెఫినెట్లీ ఈ గేమ్ ని మీరు మీ కంప్యూటర్ లోనే ఆడొచ్చు. ఇది మీకు ఎక్స్ బాక్స్, PS3లు 4లు అవసరం లేదు. మీకు అది జాయ్స్టిక్ ఏదో కావాలి కదా, అవన్నీ ఇంకా దాని గ్యాడ్జెట్స్ కావాలి ఐ థింక్. కానీ మీరు ఏంటంటే ఒక విమానాన్ని ఎంచుకొని విమానాన్ని మీరు ఫ్లై చేస్తారు, భలే ఉంటది. అంటే ఎంత క్రేజీ అంటే ఇది ఈ గేమ్ డిపెండ్ అయ్యి కొన్ని ఇంగ్లీష్ గేమ్స్ లో కూడా, ఇంగ్లీష్ మూవీస్ లో ఫ్లైట్ సిమ్యులేటర్ నేను ఆడాను కాబట్టి ఫ్లైట్ నడుపుతాను అంత నాలెడ్జ్ ఆ రేంజ్ తీసుకెళ్తాను. అంతెందుకు బాబు, మన ఈ న్యూయార్క్ లో భవనాలని కూర్చిన వ్యవహారం కూడా వాళ్ళు దీని మీద కాస్త కసరత్తు చేశారు. అయితే చాలా, అది ఒక టైంలో బ్యాన్ అయింది గేమ్, మళ్ళీ రాబోతుంది. సో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, యూరోప్ లో ఇది మామూలుగా ఇప్పుడు గేమ్స్ అన్ని కూడా మీకు ఇంటర్నెట్ ద్వారానే వచ్చేస్తున్నాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఈ గేమ్ ఇంకా 10 DVDల వర్షన్ లో ఇస్తుందట. ఇంట్రెస్టింగ్. ఇంకా చివరిగా ఫోర్డ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాంకో అని ఒక SUV రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇది అమెరికాలో ఉన్న మన శ్రోతల కోసం. చిన్న క్యూట్ SUV అండి ఇది సింపుల్ది. బేస్ SUV ఒకటి, ఆ తర్వాత బిగ్ బెండ్ అని దాన్ని కొంచెం బీఫప్ చేశాడు, బ్లాక్ డైమండ్, అవుటర్ బ్యాంక్స్ అని ఇంకా పెద్ద పెంచాడు, వైల్డ్ ట్రాక్ అని. ఇది కంప్లీట్లీ అంటే హార్డ్ కోర్ జంగిల్లో పోయే SUV ఇది. అయితే ఇవన్నీ కూడా కేపీ మన V6 ఇంజన్, ఇవి ఎలక్ట్రిక్, ఇంకా మామూలు పెట్రోల్ ఇంజనే. నేను దీని యొక్క వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ది చూస్తున్నా ఎప్పుడు వస్తుందా అని. ఇది 2.3 లీటర్ టర్బో ఇంజన్ ఇది.
270 హార్స్ పవర్. సో బాగానే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇది లో ఎండ్ మీకు ఐ థింక్ అబౌట్ 25,000 దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది. లెట్ మీ సీ, అబౌట్ 25,000 దగ్గర. అక్కడి నుంచి మొదలయ్యి అది ఏకంగా 50,000 దాకా వెళ్తుంది అది. సో 50,000-60,000 దాకా పోతుంది. సో అది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ టాపిక్ ఈరోజు ఏంటంటే, మనం ఎంతసేపు టెస్లా వీటి గురించే వింటున్నాం. టెస్లాది చిన్నది ఒకటి నిస్సాన్ వాళ్ళు రిలీజ్ చేశారు, రైట్? వాళ్ళది మన లీఫ్ అని. లీఫ్, అవును. దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అది 90 మైళ్ళ వరకే ఉండేది. 99 మైళ్ళు, మరీ తక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్లీ నిస్సాన్ వాళ్ళు కింద మీద పడి కొట్టుకొని హరియా అనే ఒక చిన్న జీప్ రిలీజ్ చేస్తున్నారు. అది 300 మైళ్ళ రేంజ్ అట. ఫస్ట్ నేను చూసి ఆర్యా అనుకున్నా. మీరు ఆర్యా ఉంటారు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది 40,000కి దొరుకుతుంది. జపాన్ లో, తర్వాత అమెరికా, కెనడాలో మొదలవుతుంది నెక్స్ట్ ఇయర్. ఇంకా సంవత్సరం ఉందిలేండి. అందుకే టెస్లాకి అసలు ఏ మాత్రం టెస్లా ఈజ్ నాట్ గోయింగ్ డౌన్. బట్ వన్ థింగ్, జనాలు వస్తున్నారు, దగ్గరకు వచ్చేస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ ఉంది ఇది అరియా. ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ చేసినట్టు కనపడుతుంది. టెస్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్ని కంప్లీట్లీ న్యూ కార్ కింద చేశారు ఫ్రమ్ ద గ్రౌండ్ అప్. అందుకు అది సక్సెస్ అయింది. మళ్ళీ పాత కారులోనే పాత దాన్ని వాడకుండా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా అమెరికా శ్రోతలు, చెక్ చేయండి అది నిస్సాన్ ఎరియా. సో దట్స్ ఆల్ ఈ వారం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. మీరు విన్నది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి, జూలై 16, 2020 షో. సైనింగ్ ఆఫ్. నమస్తే భాను అండ్ కేపీ. యా, బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ వీకెండ్ అండ్ వీక్ డే. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ కలుద్దాము. చాలా మంచిగా ఉంది షో బీపీ. విల్ కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ అదర్ టాపిక్స్. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.